నీ పక్కల కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరా? ఎందుకు కేసీఆర్ని కాపాడుతున్నాడా? కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ని ఎందుకు కాపాడుతున్నాడా? ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా? రామచంద్రరావు గారు, ధర్మపురి అరవింద్ గారు, మీ కిషన్ రెడ్డి కాదు. ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. ఈరోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది, తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి. నిజంగానే ఈరోజు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలతో ఆయన విమర్శిస్తా ఉన్నాడు. ముఖ్యంగా నా పేరు మార్చాడు ఆయన. నా పేరు మా తల్లి గారు పెట్టారు, మా తండ్రి గారు పెట్టారు. నీకు మార్చే అధికారం లేదు. నువ్వు రేవంత్ ఖానాన్ని గర్వంగా చెప్పుకున్నావు, నువ్వు మార్చుకో. ఎందుకంటే మీరు పార్టీలు మారుతారు, జెండాలు మారుస్తారు, ఎజెండాలు మారుస్తారు. మీరు దయ్యాలన్నటువంటి వ్యక్తులు మీకు దేవతలు అవుతారు. మోడీ గారిని ఆకాశంకి ఎత్తినటువంటి వ్యక్తి మోడీని గారిని విమర్శిస్తావు. మీకు అలవాటు కావచ్చు, మీరు మార్చుకోండి. రేవంత్ రెడ్డి పోయి రేవంత్ ఖాన్ అని పెట్టుకోండి, చట్టబద్ధంగా పేరు మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు, అది మీ ఇష్టం. మీరు కావాలంటే మతం మార్చుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ మా తల్లిగారు పెట్టినటువంటి పేరు, మా తండ్రి పెట్టినటువంటి పేరు, మా ఇంటి పేరు మార్చేటువంటి అధికారం నీకు లేదు. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడను. కానీ రాజు నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు పదే పదే దాడులు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నాడు ఈయన పేరు మార్చి మాట్లాడాలని. ఇంత దిగజారుడు రాజకీయాలు. వీళ్ళకు మజ్లిస్ పార్టీ, ఓవైసీ వీళ్ళకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అంటున్నారు. ఎస్, మీరు మజ్లిస్ పార్టీతో కలిసి కాపురం చేసినన్ని రోజులు ఆ కాపురంలో నిప్పులు పూసే పని చేస్తాం మేము. మీరు పచ్చి మతోన్మాద పార్టీ, పచ్చి రాజకీయ రజాకర్లతో కలిసి తిరుగుతున్నన్ని రోజులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తారు. ఈరోజు కూడా అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో 3000 డివిజన్స్ ఉంటే మజ్లిస్ బలం సుమారు 1000కి పైగా డివిజన్లలో ఉంది. మరి అన్ని డివిజన్లో పోటీ చేయలేదు. ఎందుకంటే మీకు వాళ్ళకు ఒప్పందం. ఈరోజు నేనేదో టీఆర్ఎస్తో కలిశానని, కేసీఆర్కి దత్తపుత్రుడని, ఇప్పుడే కేసీఆర్ కుటుంబం కొట్లాడుకుంటుంది. మధ్యలో నన్నెందుకు పంపిస్తారు? కేసీఆర్ సంపాదించినటువంటి ఆస్తుల మీద కేసీఆర్ రోడ్డున పడ్డది పంపకంలో. నేనెవరికి దత్తపుత్రుడు కాదు. పన్నెండేళ్లుగా మోడీ గారు ఏమిచ్చారు అని చెప్తా ఉన్నారు. చర్చకు సిద్ధమా అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీ సచివాలయం సెక్రటరియట్లో చర్చ పెడతావా? ప్రెస్ క్లబ్లో చర్చ పెడతావా? పెట్టు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప అడ్డంగా మాట్లాడము, అబద్ధాలు మాట్లాడము, మరి ఇది ఏమాత్రం
మంచిది కాదు. మీరు కేటీఆర్ అన్నట్టు ఇంకెవరు అన్నట్టు నా మీద తప్పుడుగా మాట్లాడితే అది ఏమాత్రం సమంజసం కాదు. ప్రజలు అర్థం చేసుకుంటారు. మీకు పరపతి ఉంటే మున్సిపాలిటీలలో ఓట్లు అడగాలంటే నిజామాబాద్ కార్పొరేషన్ ని స్మార్ట్ సిటీలో ఈరోజు మీరు ప్రకటించండి. హైదరాబాద్ నగరంలో మూసీ నిర్మాణం, అహ్మదాబాద్ లో మీరు నర్మదా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్ లో గంగా నది కట్టుకుంటారు. మా హైదరాబాద్ కు మాత్రం మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? మోడీ నిధులు ఇయ్యడా? మోడీకి ఓట్లు ఇయ్యలేదా? బీజేపీకి 8 సీట్లు ఇవ్వలేదా? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే 2 మంత్రులను చేసినామంటుండు, కానీ ₹1 కూడా తెలంగాణకి ఇవ్వలేదు. ఇది దుర్మార్గం కాదా అని నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. అందుకే మీకు ఓటు అడిగే హక్కు లేదు. తెలంగాణకి ఏం చేయలేదు భారతీయ జనతా పార్టీ. మోడీ గారు ఏం చేశారు? ఎప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వము జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని ఎక్కడా ప్రకటించలేదు. అదేమైనా రేవంత్ రెడ్డి కలబడ్డదేమో. ఆయన మరొకది కంటున్నాడు, ఈ ప్రాజెక్టు కింద డిపిఆర్ అప్రూవల్ కాలేదు, 27,000 కోట్ల రూపాయలు అక్రమంగా ఖర్చు పెట్టిండు కేసీఆర్ అని చెప్తూ దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదు బీజేపీ చెప్పిందంటాడు. ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీల్లో మంచి వాతావరణం ఉంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అక్రమాల పట్ల, అవినీతి పట్ల, అధికార దుర్వినియోగం పట్ల తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు, మర్చిపోరు కూడా. పది సంవత్సరాలుగా దోచుకొని దాచుకున్నటువంటి డబ్బుకు పంపకం విషయంలో, ఆస్తుల పంపకం విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రోడ్డున పడ్డది. ఆ పార్టీకి కనుచూపు మేరల్లో తెలంగాణలో భవిష్యత్తు ఉండదు. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో లక్షలాది మంది పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి ఇవాళ 3,17,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ప్రతి పేదవాడికి ఆ రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం అందిస్తున్నాం. మా అక్కలు ఇక్కడనే ఉన్నారు సాక్షిగా. సన్న బియ్యం మేము ఇస్తున్నాం. ఆయల్ల దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు పెట్టేటోళ్ళు, లేకపోతే రేషన్ షాప్ ఉంటే అక్కడి నుంచి అక్కడనే అమ్మేది. ఇవాళ మా అక్కలు సన్న బియ్యం వాళ్ళు తినడమే కాదు, సంటి పిల్లలకి ఇవాళ వండి బుక్కెడు బువ్వ ఆడబిడ్డలు పెట్టుకుంటున్నారంటే మేమిచ్చిన సన్న బియ్యం కాదా? అదేవిధంగా ఆయల్ల భూమి ఉన్నోనికి, వ్యవసాయం ఉన్నోనికే ఉచిత కరెంటు ఉండే. పట్టణాలలో పేదోళ్లకు ఉచిత కరెంటు లేదు. అందుకే పాదయాత్ర సందర్భంగా పేదలు నా దృష్టికి తెస్తే ఇవాళ పేదవాళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు, 50 లక్షల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటును ఇవాళ లబ్ధి పొందుతున్నారు. 50 లక్షల పైగా 500 రూపాయలకే సిలిండర్ ఇవాళ పేదవాళ్ళ ఇండ్లకు మనం చేరవేసినాం. అంతెందుకు మా అక్కలు ఇవాళ 2 ఏళ్లలో ఆయల్ల అమ్మగారింటికి పోవాలన్నా, లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయనను, కన్న కొడుకునో ఇంటి ఆయనను పైసలు అడిగితే ఇస్తే ఇచ్చినట్టు దసరా పండుగ కడితే ఉగాది పండుగ పోదుపో అనేటోళ్ళు. అవునాక నిజమేనా? ఇక వాళ్ళు ఏదన్నా అంటే మనసు బాధపడేది, ఎవరికి చెప్పుకోకుండా కిచెన్ రూమ్లో పోయి ఏడ్చి కళ్ళు దుడుచుకొని మళ్ళీ వండి పెట్టేది. అవునా? ఇవాళ ఇంటి ఆయన బావి కాడిపోతే మా అక్క అమ్మగారింటికి పోయి అమ్మని చూసి వెనక్కి వస్తుంది. పండుగ పూట ఉందంటే పిల్లల్ని తీసుకొని బరాబరు లక్ష్మీ నరసింహస్వామి పోవాలన్నా, భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలన్న బస్సులో పోతుర్రా? ఎప్పుడన్నా ఈ 2 ఏళ్లలో ₹1 ఎవరైనా బస్ కిరాయి అడిగినరా అక్క? 9,000 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డల బస్ కిరాయిలకు నేను ఆయనని చెప్పిన, నా ఫోటో పెట్టుకొని ఎవరైనా బస్ కిరాయి కండక్టర్ అడితే మా తమ్ముడు పట్నంలో ఉంటాడు తెచ్చుకోపోరే అని ఫోటో చూపించమని మా అక్కలకు చెప్పిన. ఈ 2 ఏళ్లలో మా అక్కల్ని నేను అడుగుతున్నా,
ఒక్కరైనా ఒక్క రూపాయి మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా మీరు చెప్పండి అక్క. రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 సంవత్సరాల క్రితం ఏవైతే హామీలు ఇచ్చారో హామీల గురించి మాట్లాడాల్సి ఉండే. అది ప్రధానమైనటువంటి ఎజెండా జరగాలి. తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైనటువంటి మీ హామీలు, మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటు అడిగారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ అంటే అదొక పరిమితమైనటువంటి ఒక అసెంబ్లీ, కానీ ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 46 అసెంబ్లీలలో 50% తెలంగాణలో పోలింగ్ జరిగింది. మళ్ళీ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఓటు అడిగారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో ఓటు అడుగుతున్నారు. మీరు గెలిచిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇది 4వ ఎలక్షన్. అసెంబ్లీ ఎలక్షన్స్ తీసేస్తే 4వ ఎలక్షన్. ఈ 4 ఎలక్షన్స్ లో కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసిందేందో చెప్పండి. ఎంతసేపు ఉచిత బస్సు అని ఊదరగొట్టడమే తప్ప ఏం చేశారని అడుగుతా ఉన్నాను. ఉచిత బస్సు పేరు మీద, ఉచిత బస్సు ద్వారా ప్రజల కడుపు నిండదు, తెలంగాణ సమస్యలు పరిష్కారం కావు. బస్సులో ఫ్రీగా తిరిగినంత మాత్రాన ప్రజలకు ఉపాధి అవకాశాలు రావు. బస్సులో తిరిగినంత మాత్రాన మీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ప్రజలు మర్చిపోరు. ఉచిత బస్సులో తిరిగినంత మాత్రాన మీరు 420 హామీలు, 420 హామీలు ప్రజలు మర్చిపోరు. భారతీయ జనతా పార్టీగా పదే ప్రశ్నిస్తాము, పదే మాట్లాడతాము. కాబట్టి వాటి గురించి మీరు నిన్న చెప్పినుంటే సంతోషంగా ఉండేది, సభలలో చెప్పినుంటే బాగుండేది. అదేం చెప్పకుండా భారతీయ జనతా పార్టీ మీద లేనిపోని ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు. ఈరోజు మజ్లిస్ పార్టీ గురించి చాలా గొప్పలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పట్ల, మోడీ గారి పట్ల అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.